షరతులు వర్తిస్తాయి. దాంట్లో బోర్డు మీద కనబడిన కొన్ని విషయాలు మానవ జీవితంలో ఉన్నదాన్ని వదిలేసి లేని దానికోసం తిరగడం వలన సమస్యలు వస్తాయి. ఏముందో మనుషులకు అది తెలియదు. ఒకరిని పోల్చుకొని బతకడం వలన సమస్యలు వస్తాయి. ఒకరిలా బతకాలని అనుకోవడం వలన సమస్యలు వస్తాయి. మానవ నాగరికత అట్లాగే వచ్చింది. అది పుట్టినప్పటి నుంచి సమస్యలే ఉన్నాయి. ఒక చెట్టు ఏడాదికోసారి రీజెనరేట్ అవుతుంది. మనిషి అట్లా కాలేడు కాబట్టి సమస్యలు వస్తాయి. ప్రపంచ మానవాళికి ఉపదేశం చేసిన తొలి మానవ రూపంలో ఉన్న భగవత్ స్వరూపుడు అనుకోవచ్చు తథాగతుడు, సిద్ధార్థుడు, బుద్ధుడు. ఆ తర్వాత చాలామంది వచ్చారు. నేను సినిమా చూసిన తర్వాత కొన్ని సినిమాలు నా ఇమేజీలో వచ్చినాయి. తెలంగాణ అంటేనే ఊరికి ఒక దుఃఖం ఉంటుంది, ఏ కులమానాలకు అందని ప్రేమ ఉంటుంది, ఎంత తవ్వినా తరగని గని వేదనలు, దుఃఖాలు, బాధలు కలగలిసి ఇది ఒక వడగళ్ళ వాన కురిస్తే ఎట్లా ఉంటుందో, ఎన్ని ఏరుకుంటావో, ఎన్ని కరిగిపోతాయో, ఎన్ని ఇంకిపోతాయో తెలియదు. 1000 సంవత్సరాలలో తెలంగాణలో అట్లా కరిగినవి, ఇంకిపోయినవి ఎన్నెన్నో ఉన్నాయి. షరతులు వర్తిస్తాయన్న సినిమా, దోబిగా జమీన్ సినిమాలో హీరో వెస్ట్ బెంగాల్కి వెళ్ళి పడే ఒక తాపత్రయం, తపన కనబడుతుంది. భారతదేశంలో సినిమా రంగం తొలి రోజులవి. రైతు బిడ్డ సినిమా తెలుగులో వచ్చింది 1920లో. నాకు ఈ మధ్యకాలం వర్ధమాన హీరోలని చెప్పాలంటే కనుక 1980లో సమాజాన్ని, సామాజిక జీవన చిత్రాన్ని పట్టుకున్న సినిమాలు చాలా వచ్చినాయి. ఒక అద్భుతమైన విషయం నాకు హైదరాబాద్లో కనబడింది. నేను బాగా ఇష్టపడే సినిమాలు చిరంజీవి. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి ఇద్దరు ఉన్నారు. స్వయం కృషి అనే సినిమాలో చెప్పులు కుట్టడానికి చిరంజీవి ట్రైనింగ్ తీసుకున్నాడు. స్వయం కృషి అనే సినిమా పోస్టరు ఇప్పటికీ హైదరాబాద్లో ఒక చెప్పుల షాప్ దగ్గర ఉంది. నేను వెళ్తున్నప్పుడు చూసిన, ఏమిటి ఈయన చెప్పుల షాప్ దగ్గర ఈ రోజుల్లో స్వయం కృషి ఎవరికి అర్థమవుతుంది? ఇది ఎవరు చూస్తున్నారు? ఒకానొక సినిమా ఒక జీవితాన్ని ఇన్స్పైర్ చేస్తుంది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక సినిమా రంగంతో ప్రభావితమైన రాజకీయాలు ఉన్నాయి. రాజకీయాలే జీవితాన్ని శాసిస్తాయి, రాజకీయాలే మనల్ని నడిపిస్తాయి. ఆ విషయం మనకు తెలియకపోవచ్చు, కానీ అవే చేస్తాయి. చిరంజీవి సినిమాలోకి కొత్తలో వచ్చిన తపన ఎట్లయితే ఉన్నదో, సినిమా మేకింగ్ నుంచి, అతను క్రాఫింగ్ నుంచి నవ్వే వరకు చిరంజీవి ఆ సినిమాలో చూస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఉండే ఒక అద్భుతమైన గ్రేస్ మనుషులను పట్టుకుంటుంది. సినిమా రంగ స్థాయిని పెంచినవాడు చిరంజీవి. సినిమాను 1980ల నుంచి 2004, 2005 వరకు సినిమా అంటే చిరంజీవి పర్యాయ పదం, నటనకు పర్యాయ పదం. నాకు ఎందుకంటే చిరంజీవి ఎందుకు గుర్తొచ్చినట్టే, ఎవరి ఊహలో ఉంటారో వాళ్ళు గుర్తొస్తారు సహజంగానే. ఏదో చూసినా ఒక ఇమేజ్ మన హృదయంలోకి వస్తుంది. ఈ సినిమా చూసినప్పుడు నాకు మన జీవితాలు ఎందుకు ఇట్లా ఉన్నాయి, మన జీవితంలో మన ఇంట్లో ఆ హీరోయిని, ఆ హీరో మన చెల్లెనో, మన అక్కనో, మనం ఇష్టపడిన అమ్మాయో, మనల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఒకరు మన కళ్ళ ముందు కనబడతారు. ఆ 2 గంటల 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంది సినిమా. అంతసేపు ఎక్కడ బోర్ అనిపించదు. ఎందుకంటే జీవితం అది. ఏమైనా జీవితం వానికి బోర్ అనిపించదు. బోర్ అనిపించినాడు వాడు భూమి మీద ఉన్నాడు. విషాదం అది. కాబట్టి ఈ సినిమాలకు వచ్చి కూర్చున్న తర్వాత సహజంగానే మెహర్బాన్ కోసమో మొహమాటం కోసమో వస్తాం కదా, సరే వచ్చిన కూర్చుని నేను ఇమేజ్ నుంచి ఒక ఇమేజ్కి వెళ్తున్నప్పుడు తెలంగాణ జీవితంలో అద్భుతమైన కాళిదాసు వర్ణించిన దానికంటే కూడా ఒక మెట్టు పైనే ప్రకృతి సౌందర్య వర్ణన ఉంటుంది. బహుశా అది మానేరు డ్యామా, శ్రీరామ్ సాగరా, లోయర్ మానేరు డ్యామ్. సూర్యోదయం, సూర్యాస్తమయం అవి 2 చూడాలి. చెప్పాల్సిందిగా చూడాలి మనం. మానేరు డ్యామ్ చెరువు కట్ట మీద నిలబడినప్పుడు ఆ మధ్యలో ఒక చిన్న పెద్ద గుట్ట ఉంటుంది. అది స్తంభంలాగా నిలబడి ఉంటుంది, లైట్ హౌస్ లాగా ఉంటుంది అది. అక్కడ నుంచి కరీంనగర్ టౌన్ మీద సూర్యోదయం, సూర్యాస్తమయం చూడండి, జీవితం కనబడుతుంది. దాంట్లో ఒక డైలాగ్ ఉంది, మానవ జీవితానికి, మానవ నాగరికతకు నీళ్లు మూలం. ఆ హీరో చెప్తాడు, ఆయన అంటాడు అక్కడ, ఎన్ని నీళ్ళు ఉంటే గంటెడు జాగలేంది, ఎన్ని నీళ్ళు ఉంటే గంటెడు జాగలేంది, ఏం చేసుకుంటావు నీళ్ళతో?
మహాభారతంలో డైలాగు, సూది మొన మోపినంత భూమి ఈయన పో అంటాడు దుర్యోధనుడు. భూమి చుట్టూ జీవితం ఉన్నది, నీళ్ళ చుట్టూ జీవితం ఉన్నది. భూమి నీళ్ళే మనిషి, అదే జీవితం. ఈ జీవిత సంఘర్షణలన్నింటినీ ఒడబోసి పట్టుకొని మన ముందు పెట్టిన సినిమా షరతులు వర్తిస్తాయి. ఈ సినిమా నాకు అక్షరేదో దోస్తాన్లనో చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను చెప్పను కూడా. అట్లా సహజంగానే సినిమా అంటే పొల్లు దండాలు పెట్టుడు, కాళ్ళ మీద వాడు, టెంకాయ కొట్టుడు, ఎగురుడు, దుంకుడు ఉంటుంది. అవి నా వల్ల కానిపోయినది. ఈ సినిమా నేను నా హృదయపూర్వకంగా చెప్తున్నమాట. ఈ మిత్రుడు సినిమా రివ్యూ, ఆయన పేరేం పేరు కానీ బాగా కానొస్తాడు చూడు, సురేష్ ఏం పేరే, సంతోషం సురేష్ అండి. సంతోషమా అన్నా, జర మీరు బాగా చూపించాలి, మీకు బాగా పలుకుబడింది దీంట్లో, మీరు బాగా చూపించండి. సినిమా వాళ్ళు ఎవరైతున్నారో మంచి రివ్యూలు. ఎందుకంటే ఆయన పేరు అసందత్ మంటో కదా, అసందత్ మంటోనే కదా, అసందత్ మంటో భారతీయ సినిమాను ప్రజల్లో ఈరోజు మనకు వాట్సాప్ ఫేస్బుక్లో వచ్చిన ఆ రోజుల్లో లేవు. మంటో ఇచ్చిన రివ్యూలు అమితాబ్ బచ్చన్ ఆకాశానికి ఎత్తేసినాయి. తెలుగులో వచ్చిన రివ్యూలు కూడా రావూరి భరద్వాజ, జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత పాకుడు రాళ్ళు, అలాంటి వాళ్ళు ఆ తరంలో ముందొచ్చిన కొన్ని రివ్యూలు తెలుగు సినిమాను, నటీనటులను, వాళ్ళలో ఉన్న క్యాపబిలిటీని చూపించగలిగినాయి. కాబట్టి ఇవాళ వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మనమే చూస్తున్నాం. ట్రైలర్ ఇందాక మీరు చూసినారు, అది చాలా అద్భుతమైన సినిమా, అశ్లీలం లేని సినిమా. మన జీవితము, మనల్ని మనం అద్దం ముందు చూసుకుంటే ఎట్లా ఉంటుందో, మన కుటుంబాన్ని మనం అద్దంలో చూసుకుంటే ఎట్లుంటుందో, మన కోరికలను అద్దంలో చూసుకుంటే ఎట్లా ఉంటుందో, మన ఆవేదనకు కన్నీళ్లకు అక్షర రూపం ఇస్తే ఎట్లుంటుందో, మన ఆనందాన్ని ఒకసారి చూసుకోవాలంటే ఎట్లుంటుందో షరతులు వర్తిస్తాయి, అట్లా ఉంటుంది. కాబట్టి మధ్యతరగతికి నిర్వచనం మారింది. దిగువ మధ్యతరగతి అన్నాడు, చాలా తెలివిగా మాట్లాడిన మాట. మన దేశంలో మధ్యతరగతి చాలా తక్కువ ఉన్నారు, దిగువ మధ్యతరగతి ఉంది. మధ్యతరగతి అంటే నెలకు 70 నుంచి 80 వేలు సంపాదించాలి, వాళ్ళు మధ్యతరగతి. దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళు దిగువ మధ్యతరగతి, దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళు బీపీఎల్. ఇది చాలామంది మనం సినిమాలు టీవీలలో చూస్తాం కాబట్టి మధ్యతరగతి మామూలు విషయం కాదు. మధ్యతరగతి చాలా లెక్కలు ఉంటాయి దానికి. దిగువ మధ్యతరగతి కథ కరెక్ట్ మాట అది. తెలంగాణలో అర్బనైజేషన్ పెరిగింది, రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్బనైజేషన్ పెరిగింది. దిగువ మధ్యతరగతి పేదరికం నుంచి దిగువ మధ్యతరగతి స్థాయికి ప్రజలు పెరిగినరు, ఆర్థిక వనరులు పెరిగినాయి, వాళ్ళ అవసరాలు తీర్చుకునే శక్తి వచ్చింది వారికి. కాబట్టి ఆ సందర్భంలో వచ్చే సినిమా, ఆ జీవితాలను పట్టుకున్న సినిమా ఇది. కాబట్టి ఈ సినిమాను చూడాలి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాలకు దగ్గర ఒక 4 కోట్ల కుటుంబాలు ఉండవచ్చు, 5 కోట్లు ఉండొచ్చు తెలుగు రాష్ట్రాలు రెండు కలిపి. ఇన్నిట్లలో ప్రతి కుటుంబాన్ని మనం చూసుకోవచ్చు. ఆ పరమేశ్వరుని గ్రహం మీ అందరిపైన, అక్షరపైన. ఈమె ఎక్కడ ఆమె ఫోటోకి పోయిందా? ఆమెను చూస్తే కనుక వదిలిపెట్టాం మనం, అంత న్యాచురల్గా ఉంది. ఇతను కూడా హీరో చిరంజీవి, విజయశాంతి ఇద్దరు చాలా అద్భుతమైన నటన. శంకరన్న బోలా, తెలంగాణలో ఉన్న బోలాతనం, మనసు ఆకారం బాగా భీకరంగా కానొస్తుంది. ఉత్తదే మనిషి ఏముంటుంది, గాలిబుడుగా లాగుంటుంది అది. ఆ టైప్ అంటాడు, అరే ఏందిరా బుజ్జి ఊరిక నా ఎంట పడ్డావు నువ్వు, ఏమిరా ఏడుకోతే ఆడుకొస్తున్నావు, ఏమో బాగాలేదురా ఇది తెలంగాణ డైలాగు అని అంటాడు. ఏమిరా చదువుకోకుండా ఇట్లా చేస్తున్నాడు. అది ఆ నేటివిటీ అనేది, మట్టి వాసన అనేది చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి సినిమాను చాలా బాగుంది. సినిమా హృదయాన్ని తట్టుకుంటుంది. ఎక్కడో దగ్గర కన్నీళ్ళు వస్తాయి, ఎక్కడో దగ్గర నవ్వుతాం. సినిమాకి వెళ్ళి మనం బయటికి వెళ్ళిన తర్వాత నేను ఒక మంచి సినిమా చూసినా, ఇట్స్ వెరీ గుడ్ అని మీరు తప్పకుండా భావిస్తారు, నేను బలంగా నమ్ముతున్నా. సభకు నమస్కారం అండి. నా అదృష్టం ఏంటో కానీ నా దగ్గర పనిచేసిన వాళ్ళందరూ చాలా పైకి వచ్చారు. అందులో కుమారస్వామి గారు ఒకరు. 2 సంవత్సరాలు నా దగ్గర మేల్ నర్స్గా పనిచేశారు. డ్యూరింగ్ దట్ టైం, ఆ టైంలో కూడా చాలా బాగా పనిచేసేవారు. సిన్సియర్ పర్సన్. అదే సిన్సియారిటీ సినిమాలో కూడా చూపిస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము చాలా సక్సెస్ కోరుకుంటున్నాము. మీ పిక్చర్లో సహజత్వం ఉంది, అంటే నేను చూసిన ట్రైలర్ మటుకే. కానీ ఏంటంటే మన ఇంట్లో జరిగేది, మన సొసైటీలో జరిగేది, మన సమాజంలో జరిగేదాన్ని బాగా ప్రతిబింబించారు, చాలా బాగా చూపించారు. అలా ఉంటేనే మనం చూడడానికి అవుతుంది. అటోపియన్ అంటారు, అంటే ఏదైతే మనకి సహజంగా ఉండదో అది అటోపియన్ అంటారు. అలాంటివి చూపిస్తే ఊరికే ఏదో కాసేపు ఆనందంగా ఉంటుంది కానీ హృదయానికి అతుక్కోదు. ఇది హృదయానికి అతుక్కుంటుంది. ఎందుకంటే సహజంగా ఉండేది మనకు నచ్చుతుంది, అసహజంగా ఉండేది ఏదో కాసేపు బాగుండొచ్చు కానీ మనసుకు అతుక్కోదు. మీరు చేసిన ఈ ప్రయత్నం చాలా బాగుంది. నా తరఫున, మా హాస్పిటల్ డాక్టర్ నాగమణి గారి తరఫున, మా స్టాఫ్ తరఫున మీకు ఇంకా ఫ్యూచర్లో మంచి డైరెక్షన్స్ ఇవ్వాలని, మంచి పిక్చర్లు తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఫస్ట్ ఇందులో వీళ్ళందరినీ అభినందించకుండా ఉండలేను, ఎందుకంటే ఇది పడిన కష్టం ఆ 2.5-3 సంవత్సరాల క్రితం నుంచి పడుతూనే ఉన్నాం మేము. చాలా మంచి సినిమా, గొప్ప సినిమా. అయితే 2 విషయాల్ని చెప్తాం అనుకుంటున్నానండి. ఫస్ట్ ఏంటంటే పవర్ స్టార్ గారు నటించిన ఒక సినిమా తమ్ముడు సినిమా ఉంది. ఇట్ ఈస్ ఎ మిడిల్ క్లాస్ ఎథోస్ చెప్పిన సినిమా. ఆ తర్వాత చాలా దాసరి నారాయణరావు గారి సినిమాలు చాలా ఉన్నాయి. స్వర్గ నరకం దగ్గర నుంచి షరతులు వర్తిస్తాయి వరకు వాళ్ళ కంటెంట్ ఏదైతే తీసుకొచ్చారో ఆ మహాదర్శకులు బాలచందర్ గారు, వేజాడి సత్యనారాయణ గారు, దాసరి నారాయణరావు గారు టచ్ చేసిన అన్నీ కూడా మధ్యతరగతి మానసం తాలూకు ప్రతి లక్షణాన్ని కూడా షరతులు వర్తిస్తాయి దాకా మా డైరెక్టర్ తీసుకొచ్చాడు. ఆ కథ అలా టచ్ చేసేసింది. ఇది ఎక్స్క్లూజివ్ సినిమా ఏం కాదు, ప్రత్యేకంగా ఇది తెలంగాణ సినిమా అని కూడా కాదు. ఇది తెలుగువాడి ఆత్మఘోష, కంప్లీట్గా తెలుగువాడి ఆత్మఘోష. ఈ సినిమా మధ్యతరగతి కనెక్ట్ చేశామంటేనే తెలుగువాడి ఆత్మఘోష, వాడి అస్తిత్వాన్ని ప్రతి క్షణక్షణంలో మనం గుర్తు చేసే సినిమా ఇది. సో చాలా ఆత్మ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, భాష చాలా మార్దవంగా, ఇది మన భాష ఇంత బాగుంటుందా అని ప్రతి తెలుగువాడు గర్వపడే చూసే సినిమా ఇది. అందుకని మీరు చూడండి, డెఫినెట్గా మనతో ఆనందాన్ని, ఒక రకంగా ఆశ్చర్యాన్ని, మన లోపాలని మనకు ఎత్తి చూపిస్తూనే మన గొప్ప లక్షణం, మన ఇతరులను ప్రేమించగలిగే లక్షణాన్ని ఈ సినిమా గుర్తు చేస్తూ ఉంటుంది మీకు. ఆ గుర్తు చేయడమే ఈ సినిమా దిగ్విజయం అని నేను అనుకుంటాను. తప్పకుండా మీ అందరినీ కదిలిస్తుంది, ఇంట్లోంచి వచ్చేలా, బయటికి వచ్చేలా కూడా మిమ్మల్ని పిలుస్తుందని నేను నమ్ముతూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏడికని మొదలు పెట్టాలో అర్థమవుతలేదు. సినిమా గురించి అయితే అందరూ మంచిగానే చెప్పినారు. అది వాస్తవం. బుచ్చన్న, మా రైటర్లు ప్రతి ఒక్కరు మంచి కనెక్ట్ అవుతారు సినిమాకు. వాళ్ళు అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది. ఈ షరతులు వర్తిస్తాయి నాకు 38వ సినిమా. అంటే నా ఫస్ట్ పిక్చర్ ఒక్కడు 2003. అక్కడి నుంచి నా సినీ ప్రయాణం మొదలై రీసెంట్గా బింబిసారా. అంటే అది ఎంతో అదృష్టం చేసుకుంటే, ఎంతో దాన్ని ఏమంటారంటే పుణ్యం చేసుకుంటే నాకు హేమిలతో వర్క్ చేసే అవకాశం దొరికింది. ఆ హేమిలి ఇండస్ట్రీలో ఎవరంటే గుణశేఖర్ గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారితో అరవింద సమేత, జులై, కొరటాల శివ, జనతా గ్యారేజ్, ఇలాంటి హేమిలు డైరెక్టర్లు, అద్భుతమైన నటులు, అన్న జూనియర్ ఎన్టీఆర్ తోటి, రవితేజ గారితో, గోపిచంద్, మహేష్ బాబు, వీళ్ళందరితో చేసిన 21 years ఒక తపస్సులాగా జరిగింది. ఆ తపస్సు ఫలమే ఇవాళ నాకు ఈ షరతులు వర్తిస్తాయి సినిమా దొరికింది. అది నా మొదటి ఫలం. అది ఆ తపస్సు కారణంగానే నాకు ఆ కొమరవెల్లి మల్లన్న ఆశీర్వాదంతో కాదు, చూడ్డానికి మాత్రం భయపెట్టేలా కనిపిస్తారు, చూసారా? అందుకే విలనిజం చేసే వాళ్ళందరూ అందరికంటే ఎక్కువ సెన్సిటివ్ ఉంటారు. అంటే ఆ 21 years కష్టము మీరు ఈ సినిమాలో చూస్తారు. అక్షరాన్ని నా బ్లెస్సింగ్, నాకు ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చినాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎక్కువ మాట్లాడా, మీ సినిమా చూడండి. సారీ ఫర్ దిస్ ఎమోషన్. ఫస్ట్ ఏం చెప్పాలనుకున్న ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే, ఈ తపస్సు ఏదని చెప్పినాను నేను 21 years. అందులో చాలా నేర్చుకోవడానికి దొరికింది నాకు అవకాశం. నటీనటులతో, పెద్ద వాళ్ళతో చేశాను, పెద్ద వాళ్ళని అబ్జర్వ్ చేశాను. ప్రతి సినిమా ఆఫీస్కి వెళ్ళాను. అందరికీ తెలుసు, అందరూ నా ఫోటో తెలుసు, అందరికీ నేను ఎందుకు కలిసింది తెలుసు. జూలై తర్వాత అయితే నా ఆ డైలాగ్ అక్కడ ఎలా పెట్టారు అనేది అది ఒక వరల్డ్ ఫేమస్ మీమ్ లా. I thank all the members who grace off the dais and on the dais, the press media, giving this good opportunity to develop this picture. Particularly I thank our director, Krishna Kumar Garu, and our hero, and all our crew, and all the supporting staff and media.
it's a particularly very good picture. Definitely we are very much confident as Shankarana garu anandi. Definitely we are having long rope to do many pictures like this best things, and we are happy to share that it's going to release on 15th through Asian and Global Creations. And one more thing with sir, Suresh Productions. They have taken the lead to release the picture. We are very much happy. And once again, we thank all the media to support us and giving a long rope to encourage and request all the members to see in the theatres and bless us to have many more too long to do. Thank you one and all giving this up. రాఘవ మల్టీ స్పెషాలిటీ మా డాక్టర్స్కి, ఎట్ ది సేమ్ టైమ్ అందే భాస్కర్ ఉస్తాద్, జూనియర్ ఉస్తాద్ అవార్డు పొందిన, తర్వాత పద్మశ్రీ అవార్డు పొందిన నా మంచి గోరే ఒక మంచి కళాకారుడు గడ్డం సమ్మయ్య గారికి, అలాగే మీడియా వాళ్ళకి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ. ఒక మంచి సినిమాని మీరు ఇస్తున్నారు, రేపు కూడా అది నిజమే అవుతుందని నమ్ముతున్నాను. ఒకటే మాట, సినిమా అంటే స్వభావాలతో చేసే పని, అంటే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా నాకు అదే అభిప్రాయం వస్తుంది, నీ స్వభావాన్ని నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలని. అంటే నేను ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మంచికి ఎప్పుడు కూడా స్ట్రగుల్స్, హార్డ్లింగ్స్ ఉంటాయి. వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ అంతిమంగా నా బేబీని నేను కాపాడుకుంటూ ప్రేక్షకులకు ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఉద్దేశంతో కష్టపడ్డాము. ఆ రిజల్ట్ నా టీంతో పాటు ఎట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్స్ కూడా సేఫ్గా ఉంచి, సేఫ్ తర్వాతనే థియేటర్కి వస్తున్నాము. థియేటర్లో కూడా మంచి హ్యాండ్స్ నుంచి వస్తున్నాము. తప్పకుండా థియేటర్లో కూడా అంటే మా సినిమా ఒక మంచి ఆదరణ పొందుతుందని గట్టి నమ్మకంగా చెప్తున్నాను. 15వ థియేటర్ రండి, ఎంకరేజ్ చేయండి, ఒక మంచి సినిమాను ప్రోత్సహించండి. నమ్మకంగా చెప్తున్నాను, డైలాగులు కాదు. మీకు ఒక మంచి అంటే మన జీవితంలో జరిగే సంఘటనలతోటి సినిమా అంటే ఆర్ట్ బిజినెస్, కమర్షియల్, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి మిమ్మల్ని 2 గంటలు ఎంగేజ్ చేసే ఒక మంచి సినిమా షరతులు వర్తిస్తాయి. కుటుంబంతో రండి, ఎందుకంటే ఇది ఫ్యామిలీ సినిమా. ఎట్ ది సేమ్ టైము మీకు ఎక్కడ కూడా మనకు ఏ ఇబ్బంది ఉన్నా, నాకు ఇక్కడ ఇబ్బంది అనిపించిందని మీరు చెప్తే, మీరు ఏ శిక్ష వేసినా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటా. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ. ఈ సినిమాలో అంటే ఈ సినిమాని నేను ఇంత ఈజీగా అంటే సినిమా అంటే నేను 4-3 నమ్ముతాను. సినిమా ఫస్ట్ కథ నొప్పియాలి, సినిమా తీయాలి, తర్వాత సినిమాని సేల్ చేయాలి. ఇవన్నీ నాకు ఎంత ఈజీ అంటే ఎంత కష్టాలైనా నాకు ఈజీగా అవ్వడానికి ఇద్దరు నిజంగా నా హీరో చైతన్య, హీరోయిన్ భూమి శెట్టి, కన్నడలో మంచి స్టార్ ఆమె కనబడుతుంది కానీ చాలా స్టారు. చైతన్య గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ సేమ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ నాగార్జున గారు, ఎట్ ది సేమ్ టైం శిరీష్ గారు, కృష్ణకాంత్ గారు, ఈ సినిమాని నాకు ఫస్ట్ నుంచి వెళ్ళి సపోర్ట్ చేసుకుంటూ నాకు ఒక ఎనగార లెక్క ఉంటున్న మామిడార్ కృష్ణన్నకి, ఇప్పటిదాకా నా సినిమాని సపోర్ట్ చేసిన చాలామంది అంటే పెద్దవాళ్ళు అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ. 15th రండి, ఒక మంచి సినిమాని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా ఈరోజు రావడానికి, అండ్ డాక్టర్స్, నర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు డప్పు డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీకి మాకు మీ ఎనర్జీ పాస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు టీంలో అందరూ మాట్లాడారు, గెస్ట్ కూడా మాట్లాడారు. సో అందరూ చెప్పారు మూవీ గురించి. సో మీకు ఆల్రెడీ మూవీ గురించి తెలుసు. సో March 15th రిలీజ్ అవుతుంది. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్, న్యూ ఏజ్ ఆర్టిస్ట్. సో నాది ఇది ఫస్ట్ సినిమా. సో మీరందరు సపోర్ట్ కావాలి. ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ప్లీజ్ షేర్ చేయండి అందరికీ. అండ్ సోషల్ మీడియా అయితే ప్రస్తుతంగా అయితే సోషల్ మీడియా ఈజ్ మెయిన్ ప్లాట్ఫామ్. అందరికీ చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో రీచ్ అవుతుంది. సో ఐమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ గైస్ టు ప్లీజ్ షేర్ మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, అందరికీ. అండ్ సినిమాని థియేటర్లో వచ్చి చూడండి. సో దట్ ఇంకా న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక సపోర్ట్ లాగా అవుతుంది. అండ్ ఇంకా చాలా సినిమా చెయ్యాలి అని చాలా ఫిల్మ్ మేకర్స్ వస్తారు. సో ఐ థింక్ మీరందరూ సినిమాని March 15th తప్పకుండా థియేటర్లో వచ్చి చూడండి, మాకు సపోర్ట్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. ఈరోజు విచ్చేసిన
అతిథులందరికీ, గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు లేట్ అవుతుంది అయినా కూడా ఇంతమందిని కవర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ, కీప్ సపోర్టింగ్ అస్. మంచి సినిమాను సపోర్ట్ చేయండి. మార్చ్ 15వ తారీఖున షరతులు వర్తిస్తాయి సినిమా థియేటర్స్లోకి రాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ వరల్డ్ వైడ్. సో మీకు ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ చూసిన వాళ్ళకి నచ్చితే ఇంకొక 10 మందికి షేర్ చేయండి. ఈ ట్రైలర్ గురించి, సినిమా గురించి మేము ఎక్కువ మాట్లాడేది ఏం లేదు, ఎందుకంటే అంతా ట్రైలర్లో, టీజర్లో మీరు చూస్తున్నారు. ఒక మంచి సినిమా గురించి కూడా మేము ఎక్కువ ఏమంటారు దాన్ని, ఇఫ్ యూ కీప్ పోస్టింగ్ అబౌట్ ఇట్, డప్పు కొట్టుకుంటే దర్ ఇస్ నో పాయింట్. ఒక మంచి సినిమా, ఒక అద్భుతమైన సినిమా చేశాము. ఖచ్చితంగా అందరూ చూడవలసిన సినిమా. ఆ సినిమా ఉన్నట్టు మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, వీళ్ళందరూ ఎవ్రీడే లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసే అన్ని బాధలు, సంతోషాలు, అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో. సో డు నాట్ మిస్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమా ఎక్కువ మందికి తెలియాలి, అందరూ థియేటర్స్కి రావాలని అంటే మీడియా కానీ లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మీరందరూ ప్లీజ్ షేర్ ఎ వర్డ్ అబౌట్ ది ట్రైలర్. ఈ ట్రైలర్ని మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి, మీ సోషల్ మీడియాలో పెట్టండి, లేకపోతే వాట్సాప్లో పెట్టండి. ఖచ్చితంగా మంచి ట్రైలర్, మంచి సినిమా అవుతుంది. మీరు ఇఫ్ యూ రికమెండ్ ఇట్ టు సంబడి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక మంచి సినిమా చూసామని. సో ప్లీజ్ కీప్ షేరింగ్ అబౌట్ దిస్ ఫిలిం. షరతులు వర్తిస్తాయి 15వ తారీఖు థియేటర్స్లో రాబోతుంది. సో ఆ థియేటర్లో రాబోతుందనే విషయాన్ని ఒక 10 మందికి చేరవేయండి. దట్ విల్ బీ ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఫర్ అస్. తర్వాత ఆఫ్టర్ దిస్ ఐ వుడ్ వాంట్ టు టాక్ అబౌట్ ఫ్యూ ఆఫ్ దెమ్. ముందుగా మా ప్రొడ్యూసర్స్. ఇలాంటి ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఇప్పుడున్న టైమ్స్లో అంత కమర్షియల్ సినిమా ట్రెండ్ నడుస్తుంది. ఇలాంటి టైమ్స్లో ఒక మంచి సినిమా, ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా తీయాలంటే మంచి మనసున్న ప్రొడ్యూసర్స్ కావాలి. సో ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ సభాముఖంగా హోల్ హార్టెడ్లీ నాగార్జున గారు, శ్రీష్ గారు, కృష్ణకాంత్ గారు ఫర్ టేకింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఈరోజు ఇక్కడి వరకు కూడా ఇంత సపోర్ట్ చేస్తూ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. షరతులు వర్తిస్తాయి మాకు ఎంత స్పెషలో మీకు కూడా అంతే స్పెషల్ అవ్వాలి. మీకు కూడా కమర్షియల్లీ ఇట్ షుడ్ బి వెరీ సక్సెస్ఫుల్ ఫిలిం ఫర్ యూ. అండ్ మీరు ఇంకా సినిమాలు చేయాలి, మంచి మంచి సినిమాలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దెన్ కమ్స్ మై డైరెక్టర్ అక్షరా కుమార్ గారు. ఆయన గురించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో తెలుసు. ఒక మంచి డైరెక్టర్ కంటే మంచి డైరెక్టర్ ఎలాగో అవుతాడు, దానికంటే ఎక్కువ ఒక మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, చాలా గొప్ప హృదయం కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు ఇక్కడ మేము అనుకున్నాము ఎవరిని పిలుద్దాము, ఈ సెలబ్రిటీని పిలుద్దామా, ఆ సెలబ్రిటీని పిలుద్దామా, రీచ్ ఉంటుంది ట్రైలర్కి, వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు ఇవన్నీ అంటే, లేదన్నా మనది మనం తీసిన సినిమా సామాన్యుల గురించి తీసినాము, సామాన్యుల్ని పిలిచి చేపిద్దాము, వాళ్ళే మనకు సెలబ్రిటీస్ అని చెప్పి ఈరోజు తను ఒక నర్సుగా పనిచేసి ఇంతవరకు వచ్చి వాళ్ళను మర్చిపోకుండా వాళ్ళతో ఇది రిలీజ్ చేయించడము, దిస్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. నా సినిమాకి ఈరోజు వీళ్ళందరూ సెలబ్రిటీస్. సో ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ ద ట్రైలర్ అండ్ థ్యాంక్ యూ అక్షరన్న ఫర్ గివింగ్ షరతులు వర్తిస్తాయి. ఇది నా కెరీర్లో చాలా మంచి సినిమాగా నిలిచిపోతుంది. ఏ యాక్టర్ అయినా ఒక ఫ్యామిలీకి దగ్గరగా ఉండే సినిమాలు చేయాలనుకుంటాడు. నాకు అలాంటి సినిమాని ఇచ్చిన అక్షరన్నకి ఎప్పటికీ ఐ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ అవకాశం ఉంటే ఇంకా మంచి సినిమాలు నీతో చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా సినిమా టెక్నీషియన్స్కి, క్రూ, మా డిఓపి గారికి, ఆర్ట్ డైరెక్టర్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చెప్పాల్సింది ఈ అమ్మాయి భూమి శెట్టి, తన ఫస్ట్ సినిమా తెలుగులో
నాకు పర్సనల్గా చాలామంది చెప్పారు దట్ ఆ పోస్టర్స్ ఆ వీడియోస్ చూస్తుంటే అమ్మాయి చాలా బాగా చేసింది, తెలుగు అమ్మాయి లాగా భలే సెట్ అయింది అని. ఆ అమ్మాయి షీఈస్ డన్ అ ఫెంటాబులస్, చాలా మంచి యాక్టర్, తను చాలా బ్రహ్మాండంగా చేసింది. ఈ సినిమాకి స్టోరీ ఎంత ముఖ్యమో, డైరెక్షన్ అక్షర గారు తీసుకున్న స్టోరీ ఎంతైతే ముఖ్యమో అంతకు ఈక్వల్గా ఈ చిరంజీవి విజయశాంతి అనే క్యారెక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు క్యారెక్టర్సే డ్రైవ్ చేస్తూ ఉంటాయి సినిమాని. సో చిరంజీవిగా నేను ఎంతైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ క్యారెక్టర్ చేయడానికి, అంతే ఈక్వల్గా విజయశాంతి క్యారెక్టర్ కూడా ఎంజాయ్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ భూమి శెట్టి ఫర్ బీయింగ్ సో సపోర్టివ్ అండ్ బీయింగ్ అన్ అమేజింగ్ పర్సన్ యు ఆర్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఆ రోల్కి ఐ డోంట్ థింక్ నువ్వు కాకుండా ఇంకొకరు న్యాయం చేయలేకపోతుండే అనుకుంటున్నా. సో ఈ అమ్మాయికి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి తెలుగులో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిరంజీవి విజయశాంతి డైరెక్టర్ గారు ఐ డోంట్ నో ఎందుకని ఆ పేర్లు పెట్టారో, బట్ ఈ సినిమాకి ఆ పేర్లతో చాలా బలం వచ్చింది, ఆ పేర్లతో చాలా స్ట్రెంగ్త్ వచ్చింది. సో దిస్ ఈజ్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు దట్ హిట్ పేర్ ఆఫ్ 80s and 90s. చిరంజీవి విజయశాంతి ఎంత పెద్ద హిట్ పేరో మనకు తెలుసు. సో దిస్ ఈజ్ షరతులు వర్తిస్తాయి నుంచి ఇట్స్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు దట్ హిట్ పేర్ ఆఫ్ చిరంజీవి అండ్ విజయశాంతి గారు. సో ఈ సినిమా వాళ్ళ దగ్గర వరకు చేరాలని, మీ ద్వారా అక్కడి వరకు చేరి వాళ్ళు ఈ సినిమా గురించి వినాలి, తెలుసుకోవాలి, చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ అండ్ ప్రే ఫర్ దాట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 15వ తారీఖు రిలీజ్ అవుతుంది అండ్ అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. మా శంకర్ అన్న ఈ సినిమాతో హిల్ బికమ్ ఒక మంచి యాక్టర్గా ఇంకా చాలా మంచి సినిమాలు వస్తాయి. అందరూ చేసిన వాళ్ళందరూ చాలా ఆర్గానిక్గా, చాలా న్యాచురల్గా చేశారు. వాళ్ళందరికీ మంచి పేరు రావాలని, ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ థ్యాంక్ యూ అక్షర్ అన్న.